హాయ్! హలో అందరికీ. మనం ఇవాళ అయితే 'ఫంకీ' మూవీ గురించైతే మాట్లాడుకుందాం. 'అందీప్' గారు మనకు పరిచయం అవసరం లేని పేరు. ఎప్పుడు ఈవెంట్స్‌కి వచ్చినా తనదైన మార్క్ అయితే క్రియేట్ చేసుకుంటారు. ఆయనది లాస్ట్ ఫిల్మ్ 'ప్రిన్స్' చాలా మందినైతే డిసప్పాయింట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర కూడా సరిగ్గా ఆడలేదు. చాలా గ్యాప్ తీసుకొని 'ఫంకీ' మూవీతో అయితే ముందుకు వచ్చారు. ఈ మూవీ విశ్వక్ సేన్ గారికి కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మొత్తం చూడండి. ఇక మనమైతే మూవీ స్టోరీకైతే వెళ్దాం. మన హీరో గారొచ్చేసి డైరెక్టర్, హీరోయిన్ ఏమో ప్రొడ్యూసర్ కూతురు. వాళ్ళు ఇచ్చిన తక్కువ బడ్జెట్‌లో మూవీ ఎలా కంప్లీట్ చేస్తాడు? ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ సినిమా. మనం ఇందులో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కామెడీ అండ్ వన్ లైనర్స్ కొన్ని కామెడీ సీన్స్ జెన్యూన్‌గా చాలా సేపయితే నవ్విస్తాయి. ఇండివిడ్యువల్‌గా సిల్లీ పంచెస్ కూడా వర్క్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సెటైర్స్ కూడా సినిమాలో దేవుడిని వాడితే హిట్టు. స్టోరీ లేకపోతే 2 పార్ట్స్ తీయడం చాలా బాగున్నాయి. యాక్చువల్ రైటింగ్ ఉంది. ఆ సీన్‌కైతే నెక్స్ట్ మెయిన్ లీడ్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే మన విశ్వక్సేన్ గారు స్క్రీన్ అయితే బాగుంది. చాలా నేచురల్‌గా ఆయన రోల్ సెట్ అయ్యాడు. 'ఖైదీ లోహర్' గారు కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఫైనల్లీ మనం ప్రీ క్లైమాక్స్ గురించి మాట్లాడితే ప్రీ క్లైమాక్స్‌లో ఒక సీన్ అయితే హీరో అండ్ మదర్ గారైతే ఉంటారు. అదైతే చాలా బాగుంది. ఆ సీన్‌లో పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో మనం నెగెటివ్స్ గురించి మాట్లాడితే ప్రాపర్‌గా స్ట్రక్చర్ అండ్ ఫ్లో అయితే ఉండదు. ఒక చిన్న పాయింట్ మీదనే నడుస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సీన్ తర్వాత సీన్, సీన్ తర్వాత సీన్ వస్తూనే ఉంటాయి. మనం అప్పుడప్పుడు ఓన్లీ కామెడీ చూస్తాం కదా! అలానే ఇందులో కూడా బ్యాక్ టు బ్యాక్ అర్థం లేని కామెడీ సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి. ఎన్ని కామెడీ సీన్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత మనకి చిరాకనిపిస్తుంది. ఎలా ఉంటుందంటే ఒక కామెడీకి మనం రియాక్ట్ అయ్యే లోపే ఇంకో కామెడీ వస్తుంది. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. సినిమా మొత్తం అలాగే ఉంటుంది. మళ్ళీ ఆ పంచెస్, ఆ కామెడీ వర్కౌట్ అయ్యిందా అంటే అది కూడా లేదు. ఏదో అలా కొంచెం కొంచెం అలా 20% వర్క్ అయ్యాయి. మిగతాయి మొత్తం ఇరికిచ్చి పెట్టినట్టు చాలా ఫోర్స్‌గా అనిపిస్తాయి. మూవీలో లవ్ ట్రాక్ అయితే నాకు అస్సలు అర్థం కాలేదు. ఇద్దరు రాండమ్‌గా ఇంప్రెస్ అయిపోతారు. వాళ్ళ మధ్య రొమాంటిక్ బాండింగ్ ఏది కనిపించదు. జస్ట్ హీరో, హీరోయిన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కలవాలి కాబట్టి ఏదో అలా యాక్ట్ చేసినట్టయితే ఉంటుంది. పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడితే హీరో మదర్‌గా చేసిన ఈశ్వరీరావు గారు, ఇంకా 'ఖైదీ లోహర్' గారు తప్ప మిగతా క్యారెక్టర్స్ అందరూ అందులో మన హీరో గారు కూడా 'అందీప్' గారిని ఇంప్రెస్ చేసినట్టయితే ఉంటుంది. 'అందీప్' గారికి ఒక యూనిక్ టైమింగ్ ఉంటుంది. అది అతను చేస్తేనే బావుంటుంది. క్యారెక్టర్స్ అదే స్టైల్‌లో రిపీట్ చేయడం వల్ల కొత్తగా అనిపించదు. ప్రీవియస్ 'అనుదీప్' గారి మూవీ చూస్తే కామెడీతో పాటు యాక్టర్స్ టైమింగ్ కూడా బాగున్నాయి. ఇక్కడ అది మిస్ అయింది. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎడిటింగ్ అయితే ఫస్ట్ నుంచి సీన్స్ కట్ అవుతూ వచ్చాయి. స్మూత్‌గా రన్ అవ్వడం లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే ఉంటుంది. డబ్బింగ్ అయితే చాలా ప్లేసెస్‌లో క్లియర్‌గా తెలిసిపోతుంది సింక్ అవ్వట్లేదని. చాలా చాలా బ్యాడ్‌గా అయితే అనిపించింది. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ బాగున్నప్పటికీ కూడా సినిమాలో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఒకవేళ ఆ సాంగ్స్‌కి తగ్గట్టు మంచి సీన్స్ వచ్చినా లేదా ఎమోషన్ బాగా కరెక్ట్‌గా వర్క్ అయినా బాగుండేవేమో. అండ్ బీజీఎం గురించి అయితే మర్చిపోవాలిగ. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇదొక యావరేజ్ ఫిల్మ్. హానెస్ట్‌గా చెప్తున్నా. నేను మూవీకి ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో అయితే పోయినా. 2 అవర్స్ ఎంజాయ్ చేద్దామని. కానీ ఇలా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదు. ఈ మూవీ రివ్యూ అయితే ఇంతే. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.